వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. ఈ సమ్మర్ సీజన్‌లో మనకి దోస పిండి కానీ, లేదా ఇడ్లీ పిండి గానీ చాలా తొందరగా పులిసిపోతుంటాయి కదా! అలా పులిసిపోయిన దోస పిండితో దోసలు వేసుకుంటే అంత టేస్టీగా అనిపించవు. నేను చూపించిన విధానంలో మీరు కనుక ఈ పులిసిపోయిన దోస పిండితో దోసలు వేసుకుంటే దోసలనేవి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఆలస్యం చేయకుండా ఈ దోసలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మనం పులిసిన దోస పిండిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ దోస పిండి కొంచెం తిక్కుగా ఉందండి. సో, నేను ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నాను. ఈ దోసల్ని మనం మరీ పల్చగా వేసుకోలేము. కొంచెం లావుగానే ఉంటాయి. మనం సెట్ దోస గానీ, లేదా ఊతప్పం గానీ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకున్న తర్వాత దోస పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఇలా ఉంటే మనకి దోసలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన దోస పాన్ పెట్టేసి అది బాగా వేడైన తర్వాతే మనం రెడీ చేసి పెట్టుకున్న దోస పిండిని 1 లేదా 2 గెరిట్ల వరకు వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా వేసుకునే కంటే ఇలా వీడియోలో చూయించినట్టుగా కొంచెం లావుగా వేసుకుంటేనే ఈ దోస టేస్ట్ బావుంటుంది. దోస మొత్తం ఒకవైపు బాగా కాలాలి. ఇలా వీడియోలో చూయించినట్టుగా మొత్తం దోస అంతా కాలి హోల్స్ పడిన తర్వాతే మనం దీని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఎడ్జెస్‌లో అలాగే మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఒక 30 సెకండ్స్ అలా కాల్చుకున్న తర్వాత ఈ దోసని అవతలి వైపుకి ఫ్లిప్ చేసుకోవచ్చు. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు కాల్చుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ కాల్చుకుంటే మన దోస అనేది రెడీ అయిపోతుంది. నేను ఇంకొక దోస కూడా మీకోసం వేసి చూపిస్తున్నాను. ఇలా మీకు ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలు చేసుకోవచ్చండి. మీరు ఉల్లిపాయలు వేయడం వల్ల, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవడం వల్ల మనకి దోస పిండిలో ఉండే పులుపు అనేది తగ్గిపోయి దోసలకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఈ దోసలోకి కాంబినేషన్‌గా మీరు పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేదా టమాటా చట్నీతో తినొచ్చు. దేనితో తిన్నా కూడా మీకు టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. నెక్స్ట్ టైమ్ మీ ఇంట్లో ఎప్పుడైనా దోస పిండి కనుక పులిస్తే వాటిలతో ఇలా దోసలు వేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ యూజ్‌ఫుల్ రెసిపీస్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.